ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. జెరమాయా 32:27. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమేదైనా నుండునా? బిహోల్డ్, I am the Lord, the God of all flesh. Is there anything too hard for me? యేసు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుడు మనకి ఇచ్చారు. నూతన వారం మనం ప్రారంభిస్తున్నాం. పిల్లరా, దేవుని సన్నిధి, దేవుని యొక్క కాపుదల తోడు మనతో నిత్యము ఉండాలంటే ఆయనకి మొట్టమొదటి స్థానం ఇవ్వండి. ప్రార్థనా సహవాసం కలిగి ఉండండి. మరి వాక్యమును ధ్యానించండి. దేవుడు మనతో మాట్లాడతాడు, నడిపిస్తాడు. మంచిది. ఇక్కడ చూసినట్లయితే మరి జీవముగల దేవుడు అంటున్నటువంటి మాట, నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైన ఏదైనా నుడునా? నా ప్రియ సహోదరి, ఈ ప్రశ్న సూటిగా నీకే వేస్తున్నారు దేవుడు. కాబట్టి మరి నీ సమాధానం ఏమైనా ఉన్నది? కొన్నిసార్లు మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క మాటలు బట్టి ఏం తెలియజేస్తూ ఉంటాయంటే దేవుడు ఈ పని చేయలేరు అన్నట్టు ఉంటాయి. అమ్మాయ, ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వభౌమత్వం అయింది. ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మన జవాబు, ప్రభువా, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నా జీవితంలో ఉన్న ఈ కష్టం కానీ, నా జీవితంలో ఉన్న ఈ రోగం కానీ తీసివేయడానికి మీకు అసాధ్యం కాదు. అయితే విశ్వాసము దయచేయండి, మీ మీద ఆధారపడడానికి సహాయం చేయండి. ప్రతి క్షణము, ప్రతి నిత్యము కూడా మీ వైపు చూసే కనులు దయచేయండి. ఆయన వైపు చూస్తే ఆయన మనకు బలమిస్తారు, శక్తినిస్తారు, జయమిస్తారు. అంతకంటే ముఖ్యంగా రక్షణ కృపనిస్తారు. కాబట్టి ఆయన వైపు చూసి అసాధ్యమును సాధ్యము చేసే దేవుడు మన జీవితాల్లో కార్యములు చేయనుగాక. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందర మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరికొ నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వ సృష్టికి ఆది సంభూతుడమైన దేవుడవు ప్రభా, ఒక్క మాట చేత సర్వమును సృష్టించిన దేవుడవు. మీకు అసాధ్యమైనది ఏమైనదా ఉన్నదా నాయన? ఎన్నోసార్లు మా విశ్వాసపు మాటలు, అవిశ్వాసపు తలంపులు ఎన్నో రీతిలుగా ప్రభా దేవుని కార్యములు చేయకుండా మా జీవితాల్లో అడ్డుపడ్డాయి. క్షమించండి. మీ వైపు చూసి నాయన రక్షణ పొందటానికి, మీ వైపు చూసి మేలు పొందడానికి, మీ వైపు చూసి అసాధ్యమైనవి సాధ్యపరచబడ్డానికి సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ వాగ్దానం పరిపూర్ణంగా ప్రభువా మా జీవితాల్లో కుటుంబాలు నెరవేర్చమని, మీ సమాధానం ప్రతి కుటుంబాన్ని ఏర్పడి చేయడానికి కృప ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Jeremiah 32:27, the Bible says, I am the Lord, the God of all mankind. Is anything too hard for me? This verse reminds us of God's absolute power and sovereignty. Nothing is impossible for Him. No situation is too broken, no heart too far gone, and no problem too great. When we face uncertainty or challenges, we can rest in the assurance of the God who created all things is fully able to handle every circumstance in our lives. Amen.